చూస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ నిచ్చింది. వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ నిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. 19వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఎల్లో అలర్ట్ అంటే బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండాలని అర్థం. అంటే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయా? రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే అవునైన మాట వినిపిస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. కొన్ని సందర్భాలైతే మేఘావృతమై కంటిన్యూ అవుతోంది. దట్టమైన మేఘాలైతే అలుముకున్న పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ద్రోణి ప్రభావంతో రేపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు డిస్టిక్, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయంటూ కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. దాంతోపాటు ఇప్పటికే చెప్పుకొచ్చింది ఏంటంటే ఉపరితల ఆవర్తన ప్రభావానికి సంబంధించి కూడా మాట్లాడుకున్నాం మనం. బట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది. 19వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ బంగ్లాదేశ్ అలాగే దాన్ని ఆనుకుని ఉన్న ఉపరితల బంగాళాఖాత ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 అలాగే 7.6 కిలోమీటర్ల మధ్యలో ఆ ఎత్తులో ఒక ఇన్ఫ్యాక్ట్ అక్కడి నుంచి విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుదిశగా వంగి ఉంది అంటూ కూడా ఈ ఆవర్తన ప్రభావానికి సంబంధించి చెప్పుకొస్తోంది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఇంకొక ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనంతో కలిసిపోయింది అంటూ కూడా చెప్తోంది. ఇంకొక అంశం ఏంటంటే తూర్పు మధ్యప్రదేశ్ నుంచి బంగ్లాదేశ్ వరకు, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, దాంతోపాటు గంగా నది పశ్చిమ బెంగాల్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అక్కడ ఒక ద్రోణి ఉంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది అంటూ కూడా చెప్తోంది. ఇక అలాగే మరాఠ్వాడ, దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం తెలంగాణ మీదుగా కోస్తా ఆంధ్ర వరకు సగటు సముద్ర మట్టానికి 3.1, 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి తక్కువగా గుర్తించబడింది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే రాబోయే 2 రోజులు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు అలర్ట్స్ని జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇక తెలంగాణకు భారీ వర్షాలంటూ చెప్తోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతున్న వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం భారీ వర్షాలంటూ చెబుతూనే దాంతోపాటు మిగిలిన జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ పరిస్థితి మనకి దాదాపుగా 13వ తారీఖు వరకు కూడా కంటిన్యూ కాబోతున్న భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా అప్డేట్ ఇస్తోంది. ఇంతకీ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడెక్కడ ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి జిల్లాకు దాదాపుగా ఈరోజు రేపు చెప్పాలంటే ఈరోజు కలిపి 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చినప్పటికీ కూడా మరి ముఖ్యంగా వెస్ట్ గోదావరి వరకు ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ డీటెయిల్గా నేను రిపోర్ట్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. సో ఈ క్రమంలో అప్డేట్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే 19వ తారీఖు వరకు ఎల్లో అలర్ట్ ఇచ్చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒకసారి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శిల్ప మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, రెండు తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో తెలంగాణ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, ఏ ప్రాంతాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి? బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇంకోవైపు నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. వీటి ప్రభావంతో గత కొన్ని రోజుల నుంచి, గడిచిన 3 రోజుల నుంచి కూడా మనకు కూల్ వెదర్ కనిపిస్తుంది. అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇదే వాతావరణం వచ్చే 4 రోజుల పాటు కంటిన్యూ అవుతుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఒకవైపు ఉపరితల ఆవర్తనం అది కొనసాగుతుంది బంగాళాఖాతంలో, అది బలపడే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే ఋతుపవనాల ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించడంతో దీని ప్రభావం కూడా కనిపిస్తుంది. దీంతో పాటు ఆవర్తనం ఏర్పడంతో ఈ రెండింటి ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసిన. దీంతో ఒకవైపు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు.
ప్రధానంగా తెలంగాణలో మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లాలో అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్రలో ఎక్కువగా వర్ష ప్రభావం ఉంటుందంటూ కూడా ఒకవైపు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకవైపు కూల్ వెదర్ కనిపించడంతో ఈ రైతులు కూడా ఏదైతే విత్తనాల శాఖ ఇవన్నీ మొదలెట్టారు. కానీ ఇప్పుడు సరైన సమయం కాదు, కొంచెం రోజులు వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆలోచన ప్రభావం తగ్గగానే మళ్ళీ ఉష్ణోగ్రత వచ్చే అవకాశం ఉండదు. కొంచెం వేచి చూడాలంటూ వైపు రైతులకు అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు నగరంలో ఈసారి అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇటు నగరం మొత్తం కూడా సిద్ధమైన రైతులు ఎప్పటికప్పటికి సిద్ధం చేస్తున్నారు. 4/7 మాన్సూన్ టీమ్స్ ఆ రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని కూడా గుర్తించి 24/7 హైడ్రా టీమ్స్ కావచ్చు, టీఆర్ఎఫ్ టీమ్స్ కూడా సిద్ధం చేసి వాటర్ ఈజీగా పోయేందుకు ఇటు నగర వ్యాప్తంగా మొత్తం కూడా సిద్ధం చేశారు. ఎప్పటికప్పుడు ఉద్యోగ కమిషనర్లతో మేయర్ సమీక్ష సమాచారం నిర్వహిస్తున్నారు. మొత్తం మీద వచ్చే 4 రోజుల పాటు ఇటు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల నుండి భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రధానంగా ఇటు నగరంలో ఉండే వాళ్ళు ఈవినింగ్ టైంలో ఈ వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉందో కొంచెం ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ ఫాలో అవ్వాలంటూ కూడా ఇటు ఎక్స్ప్రెస్ కూడా వాళ్ళు సూచిస్తున్నారు. వచ్చే 4 రోజుల పాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికీ వచ్చే 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఎలా ఉంది పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శిల్ప? రైట్, ఒకవైపు ఆవర్తనం కొనసాగుతున్నాం. దీని ప్రభావం అటు ఎన్టీఆర్ జిల్లా, అటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనూ ఎక్కువగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇంకోవైపు ఎవరైతే మత్స్యకారులు వేటకెళ్తారో వాళ్ళని వైపు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పాటు ఎదురుగాలు బలంగా వీచే అవకాశం ఉండడంతో వేటకు వెళ్ళొద్దు కూడా ఒకవైపు వాళ్ళని ఎప్పటికప్పటికి అలర్ట్ చేస్తున్నారు. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఆవర్తనం బలపడితే ఎక్కువగా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని కూడా ఒకవైపు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టి పెట్టుకోవాలంటూ ఇటు 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఎక్కడికి అటు రైతులను కావచ్చు, ప్రజలను కావచ్చు, ఎప్పటికప్పటికి వాళ్ళని అవేర్నెస్ తీసుకొస్తున్నారు. గతంలో వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ ఇప్పుడు కాకుండా ఈసారి ముందస్తుగానే వర్షాకాలం వచ్చింది. కంటే ఒకవైపు అంటే అధికారులు అంచనా వేస్తున్నారు. ముందుగానే ఈ ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించారు. దీంతో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చిన్న వర్షం వస్తుంది, ఇటు నగరం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. గత సంవత్సరంలో అటు విజయవాడలో భారీ వర్షాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యే ముందస్తుగానే చర్యలు తీసుకునే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇటు నగర వాసులు కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అటు మత్స్యకారులు వేటకెళ్ళొద్దట్టు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఇప్పటికీ కొన్నాళ్ళు ఎఫెక్ట్ అని మనకు కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు సాధారణ అంటే తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇటు ఎక్కువ కూల్ వెదర్ కనిపిస్తుంది. వచ్చే 4 రోజుల పాటు కూడా భారీగా ఈదురుగాలు కూడా వచ్చే అవకాశం ఉందో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇటు ఉత్తర కోస్తాంధ్రతో పాటు ఇటు మెదక్, కామారెడ్డి, కరీంనగర్, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆవర్తనం ప్రభావం అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. రైట్ పుష్ప, రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు 3 రోజులు భారీ వర్షాలంటూ చెప్పుకొచ్చింది. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాతావరణ శాఖ కీలకమైన అప్డేట్ని ఇచ్చింది. ఒక్కసారి ఆ అప్డేట్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఈ జిల్లాలకు సంబంధించి 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయంటూ భారత వాతావరణ శాఖ చెబుతుంది. కొన్ని సందర్భాల్లో గంటకు